హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. ఈ రోజు వ్లాగ్ లోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి విజిట్ చేయండి. అలాగే నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేసానండి. జోషికి లంచ్ బాక్స్ పెట్టాలి కదా, సో అందుకని చెప్పి రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను. జస్ట్ ఒక చిన్న టీ గ్లాస్తో కడిగి పెడతానండి, అదే ఎక్కువైపోతుంది తనకి. రైస్ తినాలంటే ప్రాణం మీదకి వస్తుందండి. కొంచెం పెట్టినా కానీ ఏదో కారణం చెప్పి రిటర్న్ తీసుకురావాలని చూస్తూ ఉంటది. ముందు రోజు నైటే ఏం తింటావని అడిగి వండుతాను, అయినా అలాగే చేస్తుంది. ఈ రోజు లంచ్ బాక్స్ లోకి ఎగ్ పుల్స్ చేయమని అయితే అడిగిందండి, సో అందుకని చెప్పి దానికి కావాల్సినవి అన్ని రెడీ చేసుకుంటున్నాను. ఎగ్ పుల్స్ చేయడానికి ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుందండి, సో నా స్టైల్లో నేను చేస్తాను. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని దాంట్లో అయితే ఎగ్స్ అన్ని పెట్టేసి వాటర్ అయితే వేసుకున్నానండి. ఇంకా కళ్ళుప్పు వేసి వండితే ఏమవుతుందంటే పగలకుండా వస్తాయి అన్నమాట, అందుకని చెప్పి ఉప్పు వేసి వండుతున్నాను నేను. చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే నానబెడుతున్నానండి పులుసు కోసం. ఒక గిన్నెలో ఆనియన్స్ అయితే వాటర్లో వేసి పెట్టాను, ముందే వేసి పెట్టుకోవడం వల్ల కళ్ళు మండకుండా ఉంటాయి అనేసి. ఇంకా వాటర్ అయితే పెట్టుకున్నానండి, నేను మార్నింగ్ హాట్ వాటర్ తాగుతాను కదా. ఇంకా అవి పక్కన పెట్టి టీ అయితే పెట్టేస్తున్నాను ఇంట్లో వాళ్ళ కోసం. మేము టీలో బూస్ట్ వేసుకుంటామండి. టీ అంతా మరిగిన తర్వాత లాస్ట్లో బూస్ట్ వేస్తాం అనమాట. బూస్ట్ వేసుకొని పెడితే టీ చాలా ఫ్లేవర్ బాగుంటదండి, అందుకని చెప్పి వేస్తాను. మా ఇంట్లో అందరు ఇష్టపడతారు. టీ అయితే మరిగిపోయింది, ఇంకా గ్లాసులో పోసి అయితే ఇచ్చేసాను. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ దోశ అండి, అందుకని చెప్పి పిండి అయితే కలుపుతున్నాను. దోశ పిండికి 1 కప్పు మినపప్పు అయితే 2 కప్పులు రైస్ వేసుకుంటానండి. దోశ పిండిలో గానీ పునుగుల పిండిలో గానీ కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుందండి, లేకపోతే చప్పగా అనిపిస్తాయి. మా తమ్ముడు కాలేజ్కి రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వచ్చేసాడండి, ఇంక అందుకని చెప్పి వాడి కోసం దోశలు వేస్తున్నాను. దోశ పిండి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం మెంతులు కొంచెం శనగపప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే దోశలు ఎర్రగా బాగా వస్తాయండి. ఇందాక ఆనియన్స్ వాటర్లో వేసి పెట్టాను కదా, అవి అయితే క్లీన్ చేసి తోలు తీసి అయితే పక్కన పెడుతున్నాను. ఈరోజు జోషి చాప్ చేసి ఇస్తానమ్మా ఆనియన్స్ అని చెప్పింది, ఎందుకంటే 2 డేస్ నుంచి ఫీవర్ ఉందని చెప్పాను కదా, అందుకని హెల్ప్ చేస్తానని చెప్పింది. కొంతమంది వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఇలా రోజు పిండి గ్రైండ్ చేసుకోవాలంటే కష్టం కదా. మినపప్పు రైస్ అనేవి పౌడర్స్ లా చేయించుకొని నైట్ కొంచెం నానబెట్టుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది కదా. ఇంకా జోషి అయితే ఆనియన్స్ అయితే చాప్ చేసి ఇచ్చిందండి. ఇందాక ఎగ్స్ ఉడకబెట్టుకున్నాను కదా, అవైతే పొట్టు తీసి పెట్టుకుంటున్నానండి ముందే. చూసారా ఉప్పు వేయడం వల్ల ఒక క్రాక్ కూడా లేకుండా ఎంత ఈజీగా లేచిపోకుండా ఎలా వచ్చాయో. ఇంకా పులుసు కోసం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర, కొన్ని మినపప్పు, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపానండి. కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇంకా పోపు వేగాక ఇందాక చాప్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అయితే వేసి ఎర్రగా వేగే వరకు ఉంచాలండి. పులుసుల్లోకి గ్రేవీ కర్రీస్లోకి కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయండి. ఇలా ఎక్కువ ఉన్నప్పుడు చాపర్ ఉంటేనే మనకు పని ఈజీగా అయిపోతుందండి. చూసారా ఎంత సన్నగా వచ్చాయో ఆనియన్స్ చాపర్లో. పక్కనే ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఆనియన్స్లో ఆయిల్ ఎక్కువ వేసాను, ఇంక అందుకని చెప్పి ప్యాన్లో చాలా తక్కువ వేసాను. వేసి దాంట్లో కొంచెం అయితే పసుపు వేసుకొని ఎగ్స్ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా అవైతే వేపుతున్నాను అనమాట. లైట్గానే వేపుతానండి, ఎందుకంటే ఎక్కువ వేపడం వల్ల దాని మీద ఒక లేయర్ లా ఫామ్ అవుతుంది అనమాట. ఆ లేయర్ ఫామ్ అయ్యి అంత మంచిగా అనిపించదు, అందుకని చెప్పి కొంచెం లైట్గా రెడ్గా వచ్చే వరకు వేస్తాను అంతే. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కదండి, అందుకని చెప్పి అంటుకోకుండా వస్తున్నాయి. వేరే ప్యాన్ అయితే ఎగ్స్ వేయగానే దాని మీదది లేచిపోతుంది అనమాట, కేర్ఫుల్గా చూసుకొని వేపుకోవాలి. ఎగ్స్ వేపిన తర్వాత భలే ఉన్నాయి కదా, చూస్తేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేగాక పచ్చిమిర్చి వేసానండి. ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను, ఆ టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి అయితే ఫ్రై చేశాను. ఇంకా దాంట్లో కొంచెం కల్లుప్పే వాడతానండి ఎక్కువ, అదే వేసుకుంటున్నాను. ఫ్రైస్ అయితేనే సాల్ట్ యూజ్ చేస్తానండి, ఎక్కువ సాల్ట్ అయితే యూజ్ చేయను. వీలైనంత వరకు రాళ్ళుప్పే యూజ్ చేస్తాను. రాళ్ళుప్పు యూజ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి కర్రీస్, అందుకని చెప్పి రాళ్ళుప్పే యూజ్ చేస్తాను. దాంట్లో ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం వేగిన తర్వాత కారం వేసుకున్నాను. 1.5 స్పూన్ కారము, ఒక 1 స్పూను ధనియాల పొడి వేసానండి. వేసి ఒకసారి బాగా కలిపి పెట్టేశాను. ఇందాక చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదండి, ఇంకా చింతపండు అయితే
పులుసు వేద్దామనేసి స్మాష్ చేస్తున్నాను. ఇంకా స్మాష్ చేసిన పులుసు అయితే ఈ వేగిన ఆనియన్స్ లో అయితే వేసేస్తున్నాను. ఈ స్మాష్ చేసిన పులుసు వేసేటప్పుడు ఆ తొక్కలు ఎక్కడ పడతాయి అని చెప్పి నాకు చాలా భయం అండి. చాలా జాగ్రత్తగా వేస్తాను అనమాట. పులుసు వేసాక ఒక్కసారి అయితే ఉడకనిచ్చానండి ఆనియన్స్ అను పులుసు. తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఆ పులుసు అంతా కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ అయితే దాంట్లో వేసి బాగా కలుపుతున్నానండి. నేను ఎగ్ పులుసు అయినా బెండకాయ పులుసు అయినా దేంట్లో అయినా కొంచెం షుగర్ వేసుకుంటానండి. అందుకని చెప్పి ఇప్పుడు కూడా కొంచెం షుగర్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ షుగర్ వేసాను అనమాట. బెల్లం కూడా వేసుకోవచ్చండి, పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది, అందుకని చెప్పి వేసుకుంటాము. ఇంకా ఉడికిపోయిన తర్వాత నేనైతే కొత్తిమీర వేసి ఇంకా దింపేశానండి. కర్రీ అయితే మసాలాలు ఏం వేయలేదండి, ఓన్లీ 1 స్పూన్ ధనియాల పొడి వేసాను అంతే. నేను చేసినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. ఇంక ఈ రోజు జోషినే లంచ్ బాక్స్ సర్దుకోమన్నానండి, ఇంకా అందుకని చెప్పి తనే పెట్టుకుంటుంది. ఇంకా ఈ లోపు జోషి లంచ్ బాక్స్ సర్దుకునే లోపు నేనైతే తనకి బ్రేక్ఫాస్ట్ గా దోశలు వేసుకొని వద్దామని చెప్పి వెళ్తున్నాను. 2 అయితే దోశలు వేసుకొచ్చాను. 2 తింటదండి, అంతకంటే ఎక్కువ తిందు. చట్నీ చేసినా సరే కారం కానీ, లేదంటే ఆవకాయ కారం ఉంటది కదా అది కానీ, లేదంటే టమాటో పచ్చడి కానీ ఏదో ఒకటి వేసుకొని తింటది. చట్నీ మాత్రం అసలు ఇష్టపడదు. నేనైతే వాషింగ్ మిషన్ వేసేద్దామని అయితే వచ్చేసానండి. ఇది వర్ల్పూల్ వాషింగ్ మిషన్ అండి. ఇంతకు ముందు ఐఎఫ్బి యూజ్ చేసేదాన్ని, ఇది ఈ మధ్య కొత్తగా తీసుకున్నాను అనమాట. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బై బాయ్.